ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులారా, మనం ఒకరికొకరము వందనములు చెప్పుకొనచ్చు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది బైబిల్ యొక్క క్రమము అనేది మనం గుర్తెరగాల. కాబట్టి సహోదరులకు చెప్పేటటువంటిది దేవునికి చెప్పొద్దు, దేవునికి చెప్పేటటువంటిది సహోదరులకు చెప్పకూడదు. ఎందుకనంటే సహోదరులకు వందనాలు చెప్పాలా, దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇది బైబిల్ యొక్క క్రమము అనేటటువంటిది మనం గుర్తెరగాల. కాబట్టి మరి ఈ దినము మనం నేర్చుకుంటున్నటువంటి అంశము, దేవుడు మన కొరకు ఏ వాగ్దానములను చేసెను అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరదాకా మరి నాయన మీ కృపా సన్నిధిలో బలపరిచి మరి నాయన సజీవ లెక్కలో ఉంచి మీ చల్లని రెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి మీ స్తోత్రాలు. ఇదిగో మరి తండ్రి, పునరుత్థాన దినము మరి నాయన సంఘముగా కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతకు ధన్యతకై మీకు స్తోత్రాలు తండ్రి. మీ జ్ఞానవేద గ్రంథంలో నుంచి కొన్ని మాటలను పరిశీలిస్తూ ఉండగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మనేర్పు జ్ఞానమును అనుసరించి దాని అనుసారంగా ప్రవర్తించినట్టు కృప చూపించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఆత్మీయ జీవితంలో ఎదుగునట్లు మీ కృపా సాయం అనుగ్రహించండి తండ్రి. మీలో ఫలించి అభివృద్ధి పొందినట్లు మీ కృపా సన్నిధిని మాకు దయచేయమని, అలాగనే తండ్రి మరి వాక్యం మా హృదయాల్లో నుండి సాతాను ఎత్తుకొని పోకుండానట్లు మా హృదయంలో మేము భద్రపరచుకొని దాని అనుసారంగా ప్రవర్తించినట్లు మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించి మీరే మేము పొందమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినము మనం నేర్చుకుంటున్నటువంటి అంశము, గత వారంలో కూడా కొన్ని విషయాలను చూసాము. మరి అదే వీడియో డిలేట్ అయిపోయింది కాబట్టి మరి ఈరోజు అవి గుర్తు చేసుకుంటూ ముందుకెళ్దాం. మరి దేవుడు మన కొరకు ఏ వాగ్దానాలు చేసిండు, ఏ వాగ్దానాలను మనం పొందుకుంటూ ఉన్నాము అంటే, మన వాగ్దానం అని అంటే శరీరానికి సంబంధించినటువంటి వాటి విషయంలోనే ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం. శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలో, శరీరానికి సంబంధించినటువంటి వాటి విషయంలో ఎక్కువగా ఆలోచించి దేవుడు మాకు ఈ వాగ్దానం చేసిండు, ఆ వాగ్దానం చేసిండని. కాబట్టి సహోదరులారా, ఈ వాక్యము మనం చెప్పుకునేటటువంటి వాక్యము మరి శరీర సంబంధమైనటువంటిదిగా కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటిదిగా మనం గుర్తెరగాల. ఎందుకనంటే దేవుడు ఆయన ప్రేమించిన వారికి ఏం సిద్ధపరిచిందో అని చెప్తూ, అవి కళ్ళకు కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరం కాలేవు అనేటటువంటి విషయంలో చెప్పుకుంటూ వచ్చి కిందికి వచ్చినాక ఏమంటాడంటే, కిందికి వచ్చిన తర్వాత ఎక్కడనంటే 14 వచనాన్ని చూస్తే, మొదటి కొరింథీ 2:14 చూసినప్పుడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన ఆత్మ విషయములను అంగీకరించడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపగలవాడు గనుక అతడు వాటిని గ్రహించగలుగుతాడు అనేటటువంటిది. అంటే దేవుని యొక్క విషయాలు ప్రకృతి సంబంధమైనటువంటి, అంటే ఈ లోక సంబంధంగా ఆలోచించేటటువంటి వాడు ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అంగీకరించడు. ఎందుకు అనంటే అవి వానికి వెర్రితనంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అవి ఆత్మ మూలంగా మరి వివేచించేటటువంటి వానికి అవి గ్రహించగలుగుతారు అనేటటువంటి విషయంలో మరి మనం గుర్తెరగాల. అందుకనే ఏమంటాడంటే, అవి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవము చేత వివేచింపదగును అని తెలియజేస్తున్నాడు. ఆత్మ అనుభవం చేత వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహించడు. ఎందుకనంటే వాటిని గ్రహించడు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే
శరీరానికి సంబంధించినటువంటి విషయాలనే ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఆత్మీయమైనటువంటి విషయాల గురించి ఆలోచించట్లేదు. వాక్యం అనగానే శరీరానికి సంబంధించినటువంటివి, శరీర సంబంధమైనటువంటివే గుర్తుకొస్తూ ఉంటాయి. దేవుని వాక్యం అనంటే దేవుడు నాకు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు అని. ఏమిస్తాడు అనంటే ఆత్మీయ జీవితం గురించి తెలియజేస్తూ ఉన్నాడు తప్ప శరీర సంబంధమైనటువంటి వాటి గురించి తెలియజేయటం లేదు. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే ఆయన వాగ్దానములను చేసెను అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ వాగ్దానాలు ఏంటి, ఆ వాగ్దానం ఏంటి, దేని గురించి వాగ్దానం చేయబడ్డది అనంటే ఆ వాగ్దానము మరి దేని గురించి చేయబడ్డది అనేటటువంటి విషయంలో రెండవ పేతురుకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంట అనంటే అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. మరి ఆయన ఈ వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అని తెలియజేస్తూ ఆ వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. మనము అమూల్యమును అత్యధికమైనటువంటి వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు అని చెప్తూ అత్యధికములైన ఆ వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించడం వలన లోకమందున్నటువంటి భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా తప్పించుకున్నాము అని. అంటే దురాశలను అనుసరించడం వలన లోకమందున్నటువంటి భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా తప్పించుకుంటున్నాము అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, మరి ఏ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు, ఏ వాగ్దానం గురించి మనము ఆరాటపడుతూ ఉన్నాము ఒకసారి ఆలోచించండి. కాబట్టి మరి వాగ్దానము చేసినటువంటి దేవుడు దేన్ని గురించి వాగ్దానం చేసిండు, ఏ దాని గురించి మనం పొందుకునేటటువంటి వారిగా ఉంటూ ఉన్నాము. మరి వాగ్దానం అనగానే మనకేమర్థమవుతుంది అని అంటే దేవుడు ఏదో మనకి ఇస్తాడని, దేవుడు ఏదో మనకు చేస్తాడనేటటువంటి విషయాల్లో మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ మరి మనము నేర్చుకునేటటువంటి విషయంలో దేన్ని నేర్చుకుంటున్నాము, దేని గురించి మనకు బోధ చేస్తారు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే ఈ వాగ్దానముల గురించి మనము మరి ఏం చేస్తూ ఉన్నాము అంటే శరీర సంబంధమైనటువంటి వాగ్దానాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామా, ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానాన్ని గురించి మనం ఆలోచిస్తున్నామా అనేటటువంటి విషయంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం మనకి ఉన్నది. అయితే ఈ వాగ్దానము ఎవరికి చేయబడ్డది అనేటటువంటి విషయంలో మనం ఆలోచిస్తే అబ్రహాముకు వాగ్దానము చేసింది ఎవరు అనంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసింది. ఏమని వాగ్దానం చేసిండు? నీకు ధనము, గొడ్లు, గొర్రెలు లేదా ఇంకా నీకు బంగ్లాలు ఇవిస్తా అనే వాగ్దానం చేసిండా, లేకుంటే ఏం వాగ్దానం చేసిండు? మరి అలాంటి పరిస్థితుల్లో అబ్రహాముకు ఏమి, అప్పటికి దేవుడు వాగ్దానం చేసేటప్పటికి కూడా అబ్రహాముకు ఏమీ కొరత లేదు. ఎందుకనంటే ఆయన అన్నీ కలిగి ఉన్నాడు. గొడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మరి బంగారం ఉంది, ఎండి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒంటెలు, గాడిదలు అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకు మరి వాగ్దానం చేసినప్పటికీ ఏం లేదు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. అయితే ఈ వాగ్దానం అబ్రహాముకు చేసిండు. ఎందుకనంటే బంగ్లా ఇస్తాన్ చేయలేదు, మరి ఇంకా వేరే ఏదన్నా ఇస్తాన్ చేయలేదు. ఎందుకు బంగ్లా ఇస్తాన్ చేయలేదు అని అంటే ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఆయన ఏం చేశాడనంటే ఒక డేరా వేసుకొని ఆ డేరాలో నివసించేటటువంటి వాడు. ఆయన మరి తను ఎక్కడికి వెళ్ళిపోతున్నా కానీ మరి స్థిరమైనటువంటి యొక్క గుడారము కానీ ఆయనకు లేదు. కానీ ఆయనకు వాగ్దానం చేయబడ్డది అనేటటువంటి విషయం అబ్రహామునకు ఎక్కడంటే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము గలతీ 3:16 వచనంలో చూసినప్పుడు అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను అని చెప్తూ ఉన్నాడు. అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అనక ఏమంటుండంటే నీ సంతానములకును అంటలే. నీ సంతానములకు అంటే ఇక వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ వస్తూ ఉంటుందేమో. కానీ అనేకులను గురించి అన్నట్లుగాక ఏమన్నాడంటే నీ సంతానములకును అనక ఒకని గురించి
అన్నట్టే నీ సంతానమునకును అనెను అని అంటాడు. ఆ సంతానము ఎవరు అని అంటే క్రీస్తు. అయితే క్రీస్తు అబ్రహాము సంతానమా అని అంటే క్రీస్తుకు అబ్రహాముకు వాగ్దానం చేసిండు. మరి ఆ వాగ్దానం చేసినటువంటి పరిస్థితుల్లో ఏమని వాగ్దానం చేసిండు అని అంటే ఆయన నీ సంతానమునకును వాగ్దానం చేయబడెను అని అంటాడు. వాగ్దానం చేయబడెను, అతని సంతానమునకును వాగ్దానం చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లుగాక నీ సంతానములకును అనక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అని చెప్పెను. ఆ సంతానమే క్రీస్తు అని చెప్పబడుతుంది. ఇక్కడ మనం మొదటి పేజీలో కూడా మనం చూసినట్లయితే ఈ వాగ్దానం అనేటటువంటిది మనం గుర్తెరుగుతూ ఉన్నాం. అయితే మరి ఏ వాగ్దానములను గురించి తెలియజేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. అంటే శరీరానికి సంబంధించినటువంటి వాగ్దానం గురించి మనం గుర్తెరుగుతూ ఉన్నామా, లేక ఆత్మను గురించిన వాగ్దానమును పొందుకుంటూ ఉన్నామా అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగవలసినటువంటి అవసరం మనకెంతైనా ఉన్నది. అందుకనే ఏమంటాడనంటే మొదటి యోహాను పత్రిక ఏమంటుందంటే ఇక్కడ దేనికోసము వాగ్దానం చేశాను అనేటటువంటి విషయంలో ఏవి ఇస్తానని వాగ్దానం చేసిండు అని మనం గుర్తెరగాలి అని అంటే ఇక్కడ మొదటి యోహాను పత్రికలో ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని అంటాడు. సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము అని అంటాడు. ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆ జీవము. ఏ జీవము ఇది అని అంటే ఆ జీవము అని అంటుండు. ఆ జీవమును గురించి అది ఆ జీవము ప్రత్యక్షమాయను. అది ఎక్కడ ఉండేదంటే తండ్రి యొద్ద ఉండెను, తండ్రి యొద్ద ఉండెను అని తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి యొద్ద ఉండెను, మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము, దాన్ని మీకు తెలియపరచుచున్నాము అని అంటాడు. అంటే ఆ నిత్య జీవము ఏ నిత్య జీవము అని అంటే అప్పటికి మనము జీవము లేదు అనేటటువంటి అంటే నిత్య జీవము అనుగ్రహిస్తాను అనేటటువంటి విషయంలో ఆయన మనకు వాగ్దానం చేసిండు అనేటటువంటిది. ఇదే మొదటి యోహాను పత్రిక 5 నుంచి 5వ అధ్యాయము 10-12 వచనాలలో చూస్తే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనక దేవుడు కుమారుని తనలోనే సాక్ష్యం కలిగి ఉన్నాడు. అంటే విశ్వాసం ఉంచువాడు తనలోనే సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని కుమారుడని నమ్మని వాడు ఆయన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసి ఉన్నాడు అని అంటాడు. అంటే నమ్మినవాడు తనలోనే సాక్ష్యం కలిగి ఉన్నాడు అని, దేవుని నమ్మినవాడు ఆయన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును అబద్ధంగా చేసి ఉన్నాడు అనేటటువంటి, దేవుణ్ణి అబద్ధికునిగా చేసి ఉన్నాడు అనేటటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేయునని, ఈ జీవము ఆయన కుమారుని అందున్నది అని అంటాడు. ఎవరిలో ఉంది అని అంటే ఈ జీవము ఆయన కుమారునిలో ఉన్నది అనేటటువంటిది. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో అబ్రహాముకు వాగ్దానం చేయబడ్డది అనంటే ఆయన మరి సంతానం నేను కనలేను, పిల్లలుగా నాకు పుట్టలేరు అనేటటువంటి పరిస్థితి వచ్చింది ఆయనకి. మరి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయనకు వాగ్దానం చేయబడడం అనేటటువంటిది జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో ఎవరైనా పిల్లలను కంటామనేటటువంటి నమ్మకము విశ్వాసం అనేటటువంటిది ఉంటుందా అని అంటే ఎవరికి కూడా ఉండదు. ఏ పరిస్థితుల్లో అనంటే ఆయన 100 సంవత్సరాలు గలవాడంట. అప్పటికి ఆయన దేవుడు వాగ్దానం చేసినప్పటికీ 100 సంవత్సరాలు కలిగినటువంటి వాడు. ఆయన
ఆ 100 సంవత్సరాలు కలిగినటువంటి పరిస్థితుల్లో ఆయన వాగ్దానం మీద మరి విశ్వాసం ఉంచడం అనేటటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 నుంచి 18 నుంచి చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి చూద్దామండి. 18 నుంచి చూస్తే, నీ సంతానం ఈలాగున ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అంటే అంటే ఇక్కడ ఏం చెప్తుండంటే, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అంటే నీ సంతానం. అప్పటికి ఎవరున్నారో? అబ్రహాముకు సంతానం అనంటే, అప్పటికి అబ్రహాముకు సంతానం ఎవరు అనంటే ఇసాక్ ఇంకా పుట్టలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆయనకు వాగ్దానం అనేటటువంటి చేయబడ్డది. ఎప్పుడు అనంటే ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడే ఈ యొక్క విధానంగా ఆయనకు వాగ్దానం అనేటటువంటి చేసిండు. అయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఆయన నమ్మిండు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి ఆయన నమ్మిండు. ఆయన మరియు అతడు విశ్వాసం మందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళు గలవాడై యుండి అప్పటికి తన శరీరము మృతతైలమైనట్టు శారాగర్భమును మృతతైలమైనట్టు ఆలోచించను గాని విశ్వాసం వలన విశ్వాసం వలన దేవుని వాగ్దానమును నమ్మిండు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాల. ఎందుకనంటే ఆయన వృద్ధాప్యంలో కూడా, మరి ఆ ముసలితనంలో 100 సంవత్సరాల గలవాడైనప్పుడు కూడా ఆయన వాగ్దానమును నమ్మిండు. నమ్మటమును బట్టి అతడు మరి నమ్మినటువంటి పరిస్థితి అనేది మనం గుర్తెరుగుతూ ఉన్నాం. అందుకనే మరి దేవుని మృతతైలమైనట్లుగా ఆలోచించెను గాని విశ్వాసమును బట్టి వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అని తెలియజేస్తున్నాడు. విశ్వసించి విశ్వాసం వలన బలము నొందిండు. ఎట్టి పరిస్థితుల్లో అనంటే ఆయన 100 సంవత్సరాలు ఉన్నాడు. శారా గర్భము కూడా అప్పటికి మృతతైలమైంది. ఎందుకనంటే మేము ఇంకా పిల్లలను కంటాము అనేటటువంటి ఆధారము లేదు. ఆ లేనటువంటి పరిస్థితుల్లో మరి ఈయన మరి ఆ యొక్క వాగ్దానమును పొందినటువంటి పరిస్థితి. ఆ వాగ్దానమును పొందినటువంటి పరిస్థితి ఏంటి? ఆ వాగ్దానమునకు విధానము అనంటే, ఆ వాగ్దానము మరి చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నటువంటి విధానం ఏంటి అనంటే, ఆ శారా గర్భము మృతతైలమైనది. ఆయన మరి శరీరము మృతతైలమైనట్టుగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి ఏంటి అసలు ఈ యొక్క విధానం అనంటే, 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముల్లోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసు నన్ను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను.
ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను అని అంటుండు. ఏంటంట అని అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన మనము చేసినటువంటి క్రియల మూలంగా కాదు, కానీ మనము చేసినటువంటి క్రియల వలన మనము రక్షణ పొందినటువంటి వాళ్ళం కాదు, కానీ తన స్వకీయ సంకల్పమును బట్టి ఆయన మనకు అనుగ్రహించిన ఆయన మరి ఏదంటే అనాది కాలంలోనే యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన మరి బయలుపరచబడినదినైనా అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కృపమహిమ, ఆ కృపను బట్టి మనలను రక్షించినటువంటి వాడు ఆయన ముందుగానే వాగ్దానం చేసిండు. ముందుగానే మనకు ఆయన ఇచ్చినటువంటిది ఏంటి? ముందుగా మనం చేసినటువంటిది అని అంటే, మీరు క్రీస్తు ద్వారా ఈ పరలోకానికి వచ్చేటట్టు అనాది సంకల్పం అనంట. ఈ అనాది సంకల్పం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ద్వారా మనలను తండ్రి పరిశుద్ధపరిచి మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళేటటువంటి వాడు. ఎందుకు అనంటే, ఆదాము గారు చేసినటువంటి లోపము వలన మనము కూడా అందరము అట్టి లోపాన్నే జరిగిస్తూ ఉన్నాం. అంటే ఆదాము చేసినటువంటిదే కాదు, కానీ మనము కూడా ఆయా పనుల వలన, ఆయా విధానాల వల్ల, మాటల వలన దేవుని ఉగ్రతకు లోనైతూ ఉన్నాము. శారీరకంగా జీవిస్తూ ఉన్నాము, కానీ ఆత్మీయకంగా చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడనంటే, ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిండు. అంటే జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏమంటాడనంటే, మరి ఈ సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వస్తే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది మరి అనంటే, ఎవరు కూడా అట్టి విశ్వాసాన్ని అనుసరించడం లేదు, ఎవరు కూడా నమ్మటం అనేటటువంటిది లేదు. కనుక మరి ఎందుకు ఇది ఇలా జరుగుతుంది అనంటే, మరి ప్రవక్తలు ప్రవచించిర్రు. ప్రవక్తలందరూ కూడా, పాత నిబంధన కింద ఉన్న ప్రవక్తలందరూ కూడా ప్రవచించినటువంటి ప్రవచనాలను కూడా అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు నమ్మడం లేదు. నమ్మకపోవటం ద్వారా మళ్ళీ వాళ్లకు వివరించవలసినటువంటి అవసరం వస్తూ ఉంది. ఎందుకనంటే, మీ ప్రవక్తలు కూడా ఈ దినాన్ని గురించి, ఈ దినమును గురించి ప్రకటించింది అనేటటువంటిది ఏంటి అనంటే, ఆ జీవము ప్రత్యక్షమైంది, అది వస్తుంది, ఆ జీవము నిత్య జీవానికి వారసులు అవుతూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా నమ్మడం లేదు. అందుకనే అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 24-25 వచనాలలో మనం చూస్తే, అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 24-25 వచనంలో, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే వారందరూ కూడా ఈ దినమును గురించి ప్రకటించిరి. ఏంటి అనంటే, క్రీస్తు మరణ పునరుత్థానమును గురించి ప్రకటించు, మరి యేసుక్రీస్తు ద్వారా మనము ఆశీర్వదింపబడతామని, యేసుక్రీస్తు వలన మనము నిత్య జీవమును పొందుకుంటాము అనేటటువంటి విషయాన్ని గురించి వాళ్ళు ప్రకటించినటువంటిది. అయితే ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహామునకును నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులకు చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. అంటే ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహామునకును అనంటే, అబ్రహాముతోనూ చేసినటువంటి, అంటే నీ సంతానమునకును అని చెప్పినటువంటి మాట, భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదింపబడను, అంటే ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులకు చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అని అంటుండు. ఏంటి అప్పటి వరకు మరి ఎవరు ఆశీర్వదింపబడ్డ వాళ్ళు అనంటే, కేవలము అప్పట్లో ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని జనాంగంగా ఉన్నటువంటి వాళ్ళు. భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళలో మరి ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని జనాంగంగా ఉన్నారు. మరి అప్పట్లో వాళ్ళు మాత్రమే దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు. కానీ యేసుక్రీస్తు మరణ పునరుత్థానం తర్వాత భూలోకంలో ఉన్న వంశములన్నీ అనంటే ప్రతి ఒక్కరు కూడా అని గుర్తెరగాల. మరి అంతేకాకుండా
భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదింపబడునని చేసిన వాగ్దానమునకు, మీ పితరులకు చేసిన వాగ్దానమునకు మీరు వారసులై ఉన్నారు అని తెలియజేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో పితరులకు చేసినటువంటి వాగ్దానమునకును వారసులై ఉన్నారు అనేటటువంటిది. ఎవరు వారసులు అనంటే ఆ నిత్య జీవానికి మనము కూడా వారసులమే. ఆ నిత్య జీవాన్ని పంచుకోవడానికి, ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనము కూడా వారసులమే. ఏదో మనం చేస్తే అనేటటువంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆయన నామమున జీవము పొందినట్లు ఇవి రాయబడ్డాయి అని అంటాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి మరి యేసు నామంలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఏమిటి, నిరీక్షణకు ఆధారం లేదు అనేటటువంటి విషయంలో ఏంటి నిరీక్షణకు ఆధారం లేదు అని అంటే, నిరీక్షణకు ఆధారం అనేటటువంటి లేనటువంటి పరిస్థితుల్లో పొందుకున్నాడు. నీ సంతానం ఇలాగా ఆశీర్వదింపబడునని నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటే ఈ విశ్వసించిండు, నమ్మిండు దేవుని మాటను, మరి అప్పటికి మాకు సంతానం కలుగుతుంది అనేటటువంటి నమ్మకం అనేటటువంటిది లేదు. లేదాన్ని బట్టి ఆ నిరీక్షణకు ఆధారం లేదు. ఎదురు చూడడానికి కూడా ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎదురు చూడడం అనేటటువంటిది జరిగింది అని రోమీలకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు. అదే నిరీక్షణ అంటే ఏమిటి? ఉన్నటువంటి వాటిని చూడడమా? నిరీక్షణ అని అంటే విశ్వాసం అనేటటువంటిది ఉన్నటువంటి వాటిని చూడడమా, లేకుంటే లేనటువంటి వాటిని చూసినట్టుగా మనం నిరీక్షించడమా? ఏంటి అసలు? ఇప్పుడు విశ్వాసం అనేసరికి మనం ఏమంటాం అనంటే, విశ్వాసము నిరీక్షణ అనేసరికి అవును మేము పొందుకున్నాం అనేటటువంటి నిరీక్షించదు. నువ్వు పొందుకున్నావు అనేటటువంటిది కాదు. అసలు విశ్వాసం అంటే ఏమిటి అనేటటువంటి దాన్ని ముందు గుర్తెరగాలి. విశ్వాసం అనంటే మనకు కనిపించేటటువంటి వాటిని నమ్మడం అనేటటువంటిది కాదు, మరి కనిపించేదాన్ని చూసడం అనేటటువంటిది కాదు, దాన్ని నిరీక్షించడం అనేటటువంటిది కాదు. ఎందుకనంటే మరి కనిపించేదాన్ని చూడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకు అనంటే అది ఎప్పుడైనా కానీ మనం పొందుకునేటటువంటి వాళ్ళమే, అది కనిపిస్తుంది కాబట్టి. కనిపించినటువంటి దాని గురించి మనం బైబుల్ తెలియజేస్తుంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువై ఉన్నది అని తెలియజేస్తూ ఉంటాడు ఎబ్రీ 11:1. ఎందుకనంటే విశ్వాసం అనేటటువంటి నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నవంటకు రుజువై ఉన్నది అని అంటాడు. ఏంటి అనంటే అప్పటికి మేము కంటాము అనేటటువంటి విషయం లేదు. అదృశ్యమై వాళ్ళ శరీరము మృదుతైలం అయిపోయింది. ఆయన మరి వాగ్దానం చేసినప్పటికీ ఎవరిని గురించి వాగ్దానం చేసిండు? క్రీస్తుని గురించి వాగ్దానం చేసిండు. అబ్రహాము ఎవరిని గురించి విశ్వసించిండు అనంటే క్రీస్తుని గురించే విశ్వసించిండు అనేటటువంటిది మనం గుర్తెరగాలి. కాబట్టి ఆ సంతానమే క్రీస్తు అని చెప్పిండు కాబట్టి అది మనము గ్రహించేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే ఏమంటాడనంటే అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 30-32 వచనాలలో మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం చూద్దామండి. 30-32 వచనాలు ఇక్కడ చూస్తే, ఆయన గలిలయలో గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక మందికి కనబడెను అనంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మృతుల పునరుత్థానం జరిగిన తర్వాత ఆయన అనేకులకు కనబడ్డాడు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. అనేకులకు కనబడెను, ఆ దినము కనబడెను, వారు అప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. మరి ఆయన కనబడ్డటువంటి విషయాన్ని వీళ్ళందరూ ప్రజల యొద్ద సాక్షులై ఉన్నారు అనేటట్టు. ఎందుకు అనంటే దేవుడు యేసును లేపి మన పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. దేవుడు ఆయన చేసినటువంటి వాగ్దానమును గురించి ఏం చెప్తూ ఉన్నాడంటే, దేవుడు యేసును లేపి మన పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు అని అంటాడు. ఎవరికి అనంటే మన పిల్లలకు నెరవేర్చాడంట. అంటే ఇప్పుడు నేటి సమాజంలో యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వారిగానే ఉంటారు. ఆ వాగ్దానాన్ని పొందుకునేటటువంటి వాళ్ళే కానీ వాగ్దానమునకు వారసులు వీళ్ళంతా అని మనము గ్రహించాలి.
అందుకనే వారికి సాక్షులై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని వాగ్దానమునకు వారు మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు అని తెలియజేస్తూ, ఇతరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్తను ప్రకటించుచున్నాము అలాగే అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మేము మీకు ప్రకటించుచున్నాము, మేము ప్రకటించటం ద్వారా మీరు నమ్మటం ద్వారా ఏం జరుగుతుందంటే మీకు చేసినటువంటి వాగ్దానమును మీరు నిరీక్షించి అట్టి వాగ్దానమును పొందుకున్నటువంటి వారైతే ఉన్నారు అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అందుకనే మరి ఆ వాగ్దానమును గురించి మరి అబ్రహాము గారికి వాగ్దానం చేయబడింది. చేసినటువంటి వాగ్దానము మరి ఈ ఎవరిలో నెరవేర్పు జరుగుతుంది అని అంటే యేసుక్రీస్తులో నెరవేర్పు అనేటటువంటిది జరుగుతూ ఉంది. అందుకనే యేసుక్రీస్తు ద్వారా ఆ వాగ్దానమును పొందుకుంటూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకే ఏమంటూ ఉన్నాడనంటే ఇక్కడ ఆయన తిరిగి లేచట వలన యేసుక్రీస్తు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ చూస్తే 1 పేతురు 1:4 చూస్తే మృతులలో నుండి క్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అంట. ఏం చేసిండు అనంటే దీ వారసత్వము రావాలా, ఈ యొక్క వాగ్దానమునకు మనం వారసులం కావాలనంటే మనం ఏం కావాలనంటే మరి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన మరి జీవంతో కూడిన నిరీక్షణకు మనకు కలుగునట్లు అంటే మనము కూడా దాన్ని పొందుకున్నట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యము అని తెలియజేస్తూ ఉన్నాడు. వాడబారనిదైన స్వాస్థ్యము అంట. ఏంటి ఈ నిర్మలమైంది అనంటే ఇది ఆత్మకు సంబంధించినటువంటిది, ఇది నిర్మలమైంది, అక్షయమైంది, కంటికి కనిపించేటటువంటిది కాదు. కాబట్టి నిర్మలమైంది, అక్షయమైంది, ఇది కంటికి కనిపించేటటువంటి ఆస్తి కాదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనకు కలుగునట్లు తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని అంటూ ఉన్నాడు. మరలా జన్మింపజేసెను అంటే క్రీస్తు రక్తములో కడగబడ్డ ప్రతివాడు ఈ వాగ్దానమునకును వారసుడు. ఏంటి వాగ్దానం అని అంటే ఆ నిత్య జీవమునకును వారసుడు అని మనం గుర్తెరగాలి. జీవము అని అంటే ఎప్పుడో కూడా జీవించేటటువంటి వాగ్దానమును మనకు దేవుడు అనుగ్రహించాడు. ముగించేస్తానండి. అయితే అలాంటి వాగ్దానమును దేవుడు మనకు చేశాడు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. కాబట్టి ఇంకా మనము ఒకటి చూసుకొని ముగించుకుందాం. 2 పేతురు 1వ అధ్యాయము, పేతురుకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ మహిమ గుణాతిశయములను బట్టి అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను చేసెను. ఏంటి ఆ వాగ్దానములు? ఏం జరుగుతుంది ఈ వాగ్దానములో అని అంటే ఈ వాగ్దానములో మనకేం జరుగుతుందంటే దురాశలను అనుసరించడం వలన లోకమందున్నటువంటి భ్రష్టత్వమును లోకమందున్నటువంటి భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా తప్పించుకుంటున్నాము. అంటే మనకు ఏ విధమైనటువంటి పాపము అంటకుండున్నట్లు ఈ వాగ్దానం మూలంగా మనము తప్పించుకుంటున్నాము. అయితే ఈ వాగ్దానాన్ని మనం పొందుకున్నప్పుడు మనం ఏమైతూ ఉన్నామనంటే ఈ యొక్క వాగ్దానమునకు వారసులమైతూ ఉన్నాము, ఆ నిత్య జీవానికి వారసులమైతూ ఉన్నాము, ఆ నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి వారమైతూ ఉన్నాము, ఆ నిత్య జీవాన్ని మనము ససంత్రించుకునేటటువంటి వారిగా ఉంటూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. కాబట్టి సహోదరులారా, మరి వాగ్దానం చేసిందంటే దేని గురించి వాగ్దానం చేసిండని అనుకుంటామనంటే శరీరాన్ని గురించి కాదు, శరీరానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి ఆయన వాగ్దానం చేయలేదు. కానీ ఆత్మను గురించిన వాగ్దానము అబ్రహాము పొందుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి అనేటటువంటి విషయము మనం గ్రహించాలి. అందుకనే మరి ఆ వాగ్దానమును గురించి మనము ఎదురు చూసేటటువంటి వారిగా ఉండాలి. మరియు అంటే ఇది ఎవరిలో ఉంది ఈ వాగ్దానము, ఎవరిలో నెరవేరుతుంది, ఎవరిలో మనం రక్షణ పొందుతూ ఉన్నాము, ఈ లోకంలో ఎవరైనా మనల్ని రక్షిస్తూ ఉన్నారా, ఈ లోకంలో ఎవరైనా మనల్ని రక్షించే సామర్థ్యత ఉందా అని అంటే ఎవరికి కూడా
అట్టి సామర్థ్యత లేదు. కానీ అది ఎవరిలో ఉంది ఈ సామర్థ్యత అని అంటే, మరి ఈ రక్షణ ఎవరు ఇస్తూ ఉన్నారు, ఎవరిలో పొందుకుంటాము అనేటటువంటి విషయంలో మనం ఆలోచించినట్లయితే, మరి ఈ భూమి మీద ఎవరి నామములో కూడా రక్షణ లేదు అని అంటాడు. మరి ఈ భూమి మీద ఎవరి నామములో కూడా రక్షణ లేదు, కానీ ఎవరు కూడా ఇట్టి రక్షణను ఇవ్వలేరు. కానీ మరి అదే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు రక్షణ ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడ అనంటే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో, మరియు ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అంటే ఏ నామములో కూడా రక్షణ లేదు, కానీ యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది, ఈ నామములోనే రక్షణ ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మరి సహోదరులారా, ఎవరి నామంలో రక్షణ ఉంది, ఏ దాని గురించి దేవుడు మనకు వాగ్దానాన్ని చేసిండు, దేని కొరకు మనం వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వారమైతే ఉన్నాము, మరి ఏ వాగ్దానమును గురించి మనము దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాము, శరీర సంబంధమైనటువంటి వాగ్దానములను గురించి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నామా, ఆత్మీయమైనటువంటి జీవితాల గురించి మనం దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాము, దేన్ని పొందుకోవడానికి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము ఒకసారి ఆలోచించండి సహోదరులారా. చేయబడినటువంటి వాగ్దానము ఏంటి అనంటే ఆత్మకు రక్షణ, నిత్య జీవము. మరి ఆ నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కానీ మనమేమనుకుంటున్నామంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఇస్తా అని, లేకుంటే ఈ లోక సంబంధమైనటువంటి ధన సంపదలను పొందుకోవడానికే యేసుక్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ సహోదరులారా, అట్టి విశ్వాసము సరైనటువంటిది కాదు. ఎందుకనంటే మహిమ అతిశయమును బట్టి, ఆయన గుణాతిశయములను బట్టి ఆ మహిమ ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మహిమ ఐశ్వర్యం, శరీర ఐశ్వర్యం కాదు ఇది. ఈ మహిమ ఐశ్వర్యాన్ని పొందుకోవడానికే యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. కానీ శరీర సంబంధమైనటువంటి ఒకవేళ నీకు జరిగితేనేమో దేవుణ్ణి మహిమపరుస్తావు, లేకపోతేనేమో దేవుణ్ణి దూషించేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. కాబట్టి సహోదరులారా, దేవుడు ఇస్తా అన్నది ఏంటి, మనం పొందుకునేటటువంటిది ఏంటి ఒక్కసారి గమనించుకోండి, ఒక్కసారి ఆలోచించండి. మరి ఆ అబ్రహాం గారికి చేసినటువంటి వాగ్దానమును మనకు, మన పిల్లలకు నెరవేర్చిండు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరుగుతూ ఉన్నాం. ఎందుకనంటే మనము నిత్య జీవమును పొందుకుంటాము అనేటటువంటి విషయంలో ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. ఆ జీవం ఎవరిలో ఉన్నది అనంటే యేసుక్రీస్తులో ఉన్నది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైండు కాబట్టి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ జీవం ప్రత్యక్షమైంది అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి సహోదరులారా, మరి ఇప్పటి వరకు కూడా మనం అట్టి సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఇకనైనా దేవుడు మనలను ఆయన సన్నిధికి నడిపించినట్లు మరి సర్వసత్యాన్ని గ్రహించి అట్టి వాక్యానుసారంగా మనం ప్రవర్తించి, ఇకనైనా దేవా మరి ఇప్పటి వరకు మాకు తెలియదు, మరి ఇలాంటి విషయాలను మేము గ్రహించగలిగాము అనేటటువంటి విషయంలో దేవునికి ప్రార్థించినట్లయితే, మిమ్మలను మీతోటి సహోదరులను కూడా దేవుడు మరలా తిరిగి జన్మింపజేస్తాడు. మరి ఆ జన్మం పొందటం వలన దేవునికి వారసులుగాను, నిత్య జీవమునకు వారసులుగాను, దాన్ని ససంతరించుకునేటటువంటి వారిగా ఉండేటటువంటి వారైతారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట దేవుడు మన హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయునుగాక. ఆమెన్. సహోదరులారా, మరి ఇటు వాక్యాన్ని మీరు వింటున్నారు, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వింటున్నారు కనుక మరి ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించి సర్వసత్యాన్ని ఈ లోకంలో ప్రకటించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేస్తూ ఇంకొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.